కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇన్ని రోజులు టెక్నికల్ అంశాలను మాత్రమే తెలుసుకుంది కమిషన్. ఇవాల్టి నుంచి ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై అధికారుల నుంచి వివరాలు రాబట్టనుంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. అలాగే మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ కూడా కమిషన్ నోటీసులు అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి కూడా విచారణకు రావాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు పంపారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇన్ని రోజులు టెక్నికల్ అంశాలను మాత్రమే తెలుసుకుంది కమిషన్. ఇవాల్టి నుంచి ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై అధికారుల నుంచి వివరాలు రాబట్టనుంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. అలాగే మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ కూడా కమిషన్ నోటీసులు అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి కూడా విచారణకు రావాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు పంపారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇన్ని రోజులు టెక్నికల్ అంశాలను మాత్రమే తెలుసుకుంది కమిషన్. ఇవాల్టి నుంచి ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై అధికారుల నుంచి వివరాలు రాబట్టనుంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. అలాగే మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ కూడా కమిషన్ నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి కూడా విచారణకు రావాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు పంపారని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాళ ఎవరెవరిని విచారించనున్నారు? శ్రవంతి, ఇవాళ అంటే కాళేశ్వరం అందులో జరిగినటువంటి అక్రమాలు, దానిలో ఉన్నటువంటి లోపాల మీద సపరేట్గా దీని మీద ఒక కమిషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులను, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, అక్కడ పనిచేసిన వాళ్ళను, గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ఇక మొన్నటి వరకు ఈ టెక్నికల్ అంశాల మీద దృష్టి పెట్టినటువంటి కమిషన్ ఇవాళ నుంచి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది. అయితే మొన్నటి వరకు కూడా అక్కడ పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆ తర్వాత ఆ నిర్మాణం చేపట్టినటువంటి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత ఎక్స్పర్ట్స్, టెక్నికల్స్కి సంబంధించి గతంలో అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేపట్టొద్దు అని చెప్పేసి అప్పట్లోనే కొంతమంది ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ దాని మీద ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా గతంలో అక్కడ ఆ ప్రాజెక్టు నిర్మించారు. చివరికి అది ఇప్పుడు పనికి రాకుండా పోయింది. దాని మీద విచారణ కొనసాగుతుంది. అయితే ఇక నిన్న మొన్నటి వరకు టెక్నికల్ అంశాల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి కమిషన్ ఇవాల్టి నుంచి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారణకు పిలిచింది. ఇక కొంతమంది అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. గతంలో ఇరిగేషన్ శాఖలో సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు, తర్వాత అప్పట్లో ఉన్నటువంటి సిఎస్లు, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు కాబట్టి ఇక ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ కొంతమంది కమిషన్ ముందుకు రాబోతున్నారు, విచారణకు హాజరు కాబోతున్నారు. అందులో ప్రధానంగా ఇవాళ హాజరవుతున్న దాంట్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, తర్వాత స్మితా సబర్వాల్, తర్వాత మొన్నటి వరకు ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారిగా చేసినటువంటి వికాస్ రాజ్. సో వీళ్ళతో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు ఇవాళ కమిషన్ ముందుకు రాబోతున్నారు. గతంలో ఏం జరిగింది, మీరున్న టైంలో ఏం చేశారు, అసలు వాస్తవాలేంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇదంతా చూస్తే ఎట్లా ఉంది, సో మరి దానికి అయినటువంటి ఖర్చు నిజమేనా, పెద్ద మొత్తంలో దాని మీద ఖర్చు చూపిస్తున్నారు కాబట్టి అది నిజంగానే అయిందా, కాకపోతే ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో చూపించాల్సిన అవసరం వచ్చింది, మరి ఇరిగేషన్ శాఖను సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్పట్లో ఎందుకు ప్రభుత్వానికి చెప్పలేకపోయారు, ఒకవేళ చెప్పినా వినలేకపోయిందా, అసలు ఏం జరిగింది, వాస్తవానికి ఏం జరిగింది అనే దాని మీద ఇవాళ విచారణ చేయబోతున్నారు. ఇవాళ రేపు
ఈ 2 రోజుల పాటు కూడా ఈ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన రిటైర్డ్ అయిన వాళ్ళు, తర్వాత ప్రస్తుతం కొంతమంది ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి ఈ కాళేశ్వరంలో ప్రధానంగా అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఎంత ఖర్చు అయింది, దీనికి సంబంధించినటువంటి నిర్మాణ ఖర్చులు ఎట్లా చూపించారు, కొటేషన్కి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి, మరి ఈ ఇంజనీర్స్ కూడా రిటైర్డ్ ఇంజనీర్స్, తర్వాత దీని కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది ఇంజనీర్స్ దీన్ని వ్యతిరేకించారు. అయినా సరే దీన్ని ఎందుకు నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది, దీనికి అయినటువంటి ఖర్చులు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే విచారణ చేయబోతున్నారు. స్మితా సబర్వాల్ కూడా గత ప్రభుత్వ హయాంలో 9.5 ఏళ్ళు సీఎం సెక్రటరీగా ఉన్నారు. సో తర్వాత ఇరిగేషన్ శాఖను కూడా ఇన్ఛార్జిగా తనే బాధ్యతలు చూశారు. సో తనకు కూడా అప్పట్లో ఉన్నటువంటి టైంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి తను కూడా అక్కడ పనిచేశారు కాబట్టి ఆమెను కూడా పిలిచారు. తన నుంచి కూడా పలు కీలకమైనటువంటి సమాచారం కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక సోమేష్ కుమార్ కూడా అప్పట్లో ఈ ఇరిగేషన్ శాఖకు పనిచేశారు. సో అందులో భాగము కాబట్టి అప్పట్లో ఆయన పనిచేశారు కాబట్టి ఆయనను కూడా పిలుస్తూ ఉన్నారు. ఎస్కే జోషి కూడా సేమ్ ఇరిగేషన్ శాఖకు సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత నాగిరెడ్డి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత ఇప్పుడున్నటువంటి రామకృష్ణారావు కూడా ఫైనాన్స్లో ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా ఒక పక్క ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీలు, మరో పక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కీ రోల్గా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారులు, వీళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే విచారణ కొనసాగనుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించి విచారణ పూర్తయింది. దాదాపుగా ఒక కన్క్లూజన్కి వచ్చింది కమిషన్. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే అసలు ఎంత ఖర్చు పెట్టారు, వాస్తవానికి ఎంత కావాల్సి ఉండే, ఆ తర్వాత పెంచుతూ వచ్చారు కాబట్టి దీనికి ఎందుకు అంత పెంచుతూ రావాల్సిన అవసరం వచ్చింది, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే ఈ 2 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగనుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం దీనికి సంబంధించే సేమ్ మళ్ళీ ఈ విద్యుత్ జేఏసీకి సంబంధించినటువంటి నేత రఘును ఇవాళ మధ్యాహ్నం కూడా కమిషన్ విచారణకు పిలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలు, అక్కడ అవుతున్నటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి ఖర్చులు, ఓవరాల్గా వీటి మీద కూడా విచారణ చేయబోతుంది. ఓవరాల్ ఈ 2 రోజుల పాటు ఒక పక్క ఆర్థికపరమైనటువంటి, మరో పక్క ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీలు పడతా ఉన్నాయో దీని మీద ఎంత బర్డన్ పడుతుంది, దీని మీద అదనంగా ఎంత ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల పాటు కూడా దీని మీదనే విచారణ కొనసాగనుంది. శ్రవంత్.